నాకున్న ఇదేంటంటే 12లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది. అదే సందర్భంలో జనసేన పార్టీ పెట్టారు, ఎవరు పవన్ కళ్యాణ్ గారు. వారు పెట్టిన పార్టీ కూడా ఓడిపోయింది. 14లో ఆయనకు ఓపిక దక్కి సపోర్ట్ చేశారు, గెలిచారు, ఓడిపోయారు. మళ్ళీ 19లో మళ్ళీ ట్రై చేశారు, 19లోనే ఓడిపోయారు. అదే పోటీ చేయలేదంటే ఓటమే లెక్క నా లెక్కల్లో. రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేయలేదంటే నైతికంగా ఓడిపోయినట్టుగా నేను అనుకుంటున్నాను. సరే, మీరు కాదంటే కాదంటాను. సరే, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ నాకు పెద్ద అనుమానం ఏం కలుగుతుందంటే, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని నివృత్తి అడుగుతున్నాను. సాధారణంగా పార్టీ పెట్టిన తర్వాత ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి, నాది ఎజెండా అని చెప్పాలి. 14లో తెలుగుదేశం పార్టీ మాకు అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తే ప్రజలు ఓటు వేస్తే, ప్రజలను మోసం చేసినట్టుగా లేకపోతే ప్రజలకు అబద్ధం చెప్పినట్టుగా, ప్రజలకు చెప్పింది ఏది చేయనట్టుగా ప్రజలు నమ్మారు కాబట్టే 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు ఇచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏది చెప్పారో అది చేయడానికి ఇవాళ చూశారు కదా, 4వ విడత చేయూత ఇచ్చిన సందర్భం చూసినప్పుడు అనేక సందర్భాల్లో ప్రతిపక్షం ఈ రాష్ట్రం దివాలా తీసిందని, అప్పులు పాలైపోయిందని, ఈ సంక్షేమం పంచడం తప్పని, పేదవాడు ఎదగకుండా ఉండాలని వాళ్ళ మనసులో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేసేవారు. పేదవాడికి సహాయం జరిగితే, పేదవాడు స్వయం ప్రతిపత్తిగా బ్రతికితే ఈ అబద్ధాలు నమ్మడనేటువంటి ఉద్దేశం అతనికి తెలుసు కాబట్టి అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ఏమిటంటే, ఏ ప్రభుత్వ లక్ష్యమైనా, ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా కనీసం కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి దాకా, కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా ఒకే లక్ష్యం ఉంటుంది, పేదవాడికి సహాయం చేయాలనేది. ఇక్కడ పేదవాడికి సహాయం జరిగిందని ప్రూవ్ అయింది 4 సంవత్సరాల్లో. ఎందుకని? డీబీటీ ద్వారా అవినీతికి ఆస్కారం లేదు, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం లేదు, నువ్వు ఈ పార్టీ వాడివా ఆ పార్టీ వాడివా, నాకు చేసావా చేయలేదనేటువంటి మాట లేదు. నీకు కష్టం ఉంటే చాలు ఈ ప్రభుత్వం ఉందని ఒక నమ్మకం కలిగించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక వింత ఏం జరుగుతుందంటే, రాజకీయాల్లో ఇది వింత, చాలా వింత. పేదవాడికి మంచి జరుగుతుందని నా ప్రభుత్వాన్ని ఓడించడానికే నా పార్టీ ఉందని చెప్పేటువంటి ఒక కొత్త నాయకుడు వచ్చాడు చరిత్రలో. పేదవాడికి మంచి జరుగుతుంది, పేదవాడికి మేలు జరుగుతుంది, అటువంటి ప్రభుత్వాన్ని ఓడిస్తాను అనేటువంటి నాయకత్వం వచ్చినటువంటి ఈ రోజుల్లో ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని నా భావన. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పేద ప్రజలను ఆదుకోవడానికే ప్రభుత్వాలని, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెంచుకున్న ప్రజలకి పేదవాడిని ఆదుకుని, పేదవాడిని పెద్దవాడిని చేయాలని, పేదవాడికి ఏ కష్టం వచ్చినా నా ప్రభుత్వం ఉందని భావించేటట్టుగా పాలించేటువంటి ప్రభుత్వాన్ని ఓడించడానికే పార్టీ పెట్టాననేటువంటి ఒక వింత ధోరణి కలిగినటువంటి వ్యక్తి పార్టీల్లో కనపడటమనంటే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకి నమ్మకం సడలిపోద్దనేటువంటిది నా అభిప్రాయం. అటువంటి వ్యవస్థలో మా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఆయన పార్టీ పెట్టి 14 ఏళ్ళు అబద్ధం చెప్పి, ప్రజల్ని మోసగించి, మహిళల్ని మోసగించి, విద్యార్థులను మోసగించి, ఉద్యోగులను మోసగించి, అన్ని రకాల మోసం దగా కుట్ర ఇవన్నీ కలిపితే ఒక రూపం. అబద్ధమే తన ఎజెండాగా ఎంచుకుని, నిజం మాట్లాడితే నాకు నచ్చదని చేసినటువంటి ఒక అబద్ధానికి సపోర్ట్గా పేదవాడికి మంచి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించడం నా లక్ష్యం అనేటువంటి రాజకీయ నాయకుల అవసరమా ఈ దేశానికి అని ప్రజలను ఆలోచించమని మీ ద్వారా అడుగుతున్నాను.